హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీజీ ఎడ్సెట్ 2026 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో అప్‌లోడ్ అయితే చేశాను. ప్లస్ ఎడ్సెట్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్స్ ఏ విధంగా చేయాలి అనేది కూడా వీడియో చేయడం అయితే జరిగింది. ఎవరైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ముందుగా వీడియోనైతే చూడండి. మనము సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఫీజ్ ఎంత, ఏ విధంగా అప్లై చేయాలి అనేది డీటెయిల్‌గా దాంట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియోనైతే ఒకసారి చూసిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేయండి. మనకి అప్లికేషన్ డేటు స్టార్ట్ అయింది. ఎండింగ్ డేటు ఇలాంటివన్నీ కూడా నేను వీడియో అయితే చెప్పడమే జరిగింది. ఆ వీడియోని ఎండ్ కార్డ్‌లో ఇస్తాను, ఐ కార్డ్‌లో ఇస్తాను. ఆ వీడియోనైతే ఒకసారి చెక్ చేయండి. చాలామంది నేను వీడియో పెట్టాను. దానికి సంబంధించి సిలబస్ అయితే చెప్పండి మేడం. బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ చెప్పండి అనైతే అడిగారు. సిలబస్ ప్లస్ బుక్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఏ బుక్స్ చదవాలి? ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? మనం మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా చదవాలి? ఏ ఏ బుక్స్ చదవాలి? ప్రెజెంట్ మనకి టైం అయితే 3 మంత్స్ అయితే ఉంది. ఓవరాల్‌గా 2 మంత్స్ అయితే ఉంటుంది. ఏ బుక్స్ చదివితే మేము మంచి స్కోర్ తెచ్చుకుంటాము? ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయాలి? ఇలాంటివన్నీ కూడా వీడియోలో చెప్తాను. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇక వీడియోలకైతే ఎళ్ళిపోదాము. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు వెలుగు ఛానల్‌లో ఫస్ట్ ఎడ్సెట్ నుంచి టెట్, డీఎస్సీ, నెట్, సెట్ వరకైతే మేమైతే క్లాసెస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. తెలుగు క్లాసెస్‌నైతే చెప్తున్నాము. సైకాలజీ, కంటెంట్‌కి సంబంధించి సోషల్, మ్యాథ్స్ ఇలాంటివన్నీ కూడా సిలబస్, టెట్ సిలబస్, డీఎస్సీ సిలబస్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు ఎడ్సెట్ తోటి మీకు కంటిన్యూగా మీకు జాబ్ వచ్చేంత వరకు అన్ని డీటెయిల్స్ అనేది ఛానల్‌లో ఉన్నాయి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ కాబట్టి మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎవ్రీడే ఏ అప్డేట్ ఉన్నా గానీ మేము వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోగలుగుతారు. ఇక చూద్దాము సిలబస్ ఏ విధంగా ఉంటుంది? మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి? ఎగ్జామ్ టైమింగ్ ఎంత అనేదైతే చూద్దాము. మనకి టైమ్ చూడండి 2 అవర్స్ అంటే 120 మినిట్స్ అయితే ఉంటుంది. మొత్తం ఓవరాల్‌గా క్వెషన్స్ అనేది 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటున్నాయి. ఈ 5 సబ్జెక్ట్‌లో మీకు కంటెంట్‌కి సంబంధించి అన్ని సబ్జెక్టులు చదవాలండి మీరు. మ్యాథ్స్, సైన్స్, ఆహ్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్‌కి సంబంధించి, సోషల్ స్టడీస్‌కి సంబంధించి ఇట్లాగా మనకి మీకు అన్ని కంటెంట్‌కి సంబంధించినవి అన్ని సబ్జెక్టులయితే చదవాలి. మీకు మనకి తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన బుక్స్, కరిక్యులమ్ అనేది ఇచ్చారు గదా! తెలంగాణ స్టేట్ అప్ టు 10థ్ వరకు అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకైతే ఈ బుక్స్ అయితే చదవాలి. ఈ కంటెంట్‌కి సంబంధించి ఏ సబ్జెక్టులలో ఎన్నెన్ని మార్క్స్‌కిస్తారు, ఎన్నెన్ని బిట్స్ ఇస్తారు అనేదైతే చూడండి. మొత్తం మ్యాథ్స్‌లో 20 బిట్స్ అయితే వస్తాయి. 20 మార్క్స్. ఒక్కొక్క బిట్‌కి 1 మార్కే ఉంటుంది. ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్, బయో సైన్స్ 10 మార్క్స్, 10 బిట్స్. ఇక సోషల్ చూడండి 20 మార్క్స్, 20 బిట్స్. మీకు ఎక్కువగా వచ్చేది ఒక మ్యాథ్స్‌లో ఇక్కడ సోషల్ వాళ్ళు ఎక్కువగా స్కోర్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ బీఏ చేశారనుకోండి, ఈ 20 మార్క్స్ అయితే ఈజీగా చేసుకోగలుగుతారు. మ్యాథ్స్ చేస్తే బీఎస్సీ మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ ఈజీగా చేస్తారు. బయో సైన్స్ వాళ్ళు 10 అయితే చేయగలుగుతారు. ఫిజికల్ సైన్స్ 10 అయితే ఉంటాయి. ఇవనేది మనకి 10థ్ వరకు ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ బుక్స్ మాత్రమే చదవాలి. వాటి నుంచే మనకిస్తారు. సిలబస్‌లో కూడా ఏ టాపిక్స్ అనేది కూడా క్లియర్‌గా ఇవ్వడమే జరిగింది. ఆ టాపిక్స్ ఇంపార్టెంట్ ఏంటని చెప్తాను. ఆ టాపిక్స్ అయితే మీరు చదువుకోండి. టీచింగ్ అప్ టు డే చూడండి. టీచింగ్ అప్ టు డేకి 20 బిట్స్ అయితే ఇస్తారు. 20 మార్క్స్. నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు. జనరల్ ఇంగ్లీష్ కూడా 20 మార్క్స్. జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అనేది ఇచ్చారు. ఇవి 30 క్వెషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఎడ్యుకేషనల్ ఇష్యూస్‌కి సంబంధించి ఒక 15 బిట్స్ అయితే రావచ్చు. జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి 30 బిట్స్ అయితే వస్తాయి. కంప్యూటర్ అవేర్‌నెస్‌కి సంబంధించి 20 బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్‌గా మీకు వచ్చిన సబ్జెక్ట్‌లో 60 మార్క్స్. ఇక జనరల్ ఇంగ్లీష్ అనేది గ్రామర్ అయితే ఉంటుంది. ఈ గ్రామర్ 20 మొత్తం 80 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. టీచింగ్ అప్ టు డేలో కూడా మీరు 20కి 20 తెచ్చుకోవచ్చు. ఇక జీకే జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి ఈజీగానే ఉంటుంది. దీంట్లో 30 బిట్స్ అయితే ఉంటాయి. ఈ 30 మార్క్స్ కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. కంప్యూటర్ అవేర్‌నెస్ అంటే కంప్యూటర్‌కి సంబంధించినవి చిన్న చిన్నవే ఇస్తారు. మనకి సిలబస్ కూడా ఇచ్చారు. అవి చూసుకోండి.
సరిపోతుంది. మ్యాథ్స్ వాళ్ళు చూసుకోవాల్సిన టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి. నెంబర్ సిస్టమ్ అనేదైతే ఇచ్చారో, నెంబర్ సిస్టమ్‌లో మనకి పాలినామియలు, స్క్వేరు, రూటు, క్యూబు, రూట్సు, ప్రాపర్టీస్ ఇవన్నీ ఇచ్చారు కదా! ఎల్‌సీఎం, హెచ్‌సీఎం దీని నుంచయితే ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. స్క్వేర్ రూట్స్‌లో నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. పాలినామియల్ ఫ్యాక్టరైజేషన్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. మీరు 20 బిట్స్ అనేది ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తాయి అనేదైతే చూసుకోండి. నేనైతే ఏవైతే అండర్‌లైన్ చేశానో దాని నుంచి ఖచ్చితంగా మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ అండర్‌లైన్ చేసిన టాపిక్స్‌ని మీరు చూసుకోండి. వీటికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాటినైతే తీసుకొని మీరు చదువుకోవచ్చు. కమర్షియల్ మ్యాథమెటిక్ అనేది ఇచ్చారు. ఇక్కడ రేషియోకి సంబంధించినవి కాంపౌండ్ రేషియో, ప్రా ప్రొపోర్షన్ రేషియో అనేది ఇచ్చారు. డైరెక్ట్, ఇండైరెక్ట్ అనేసి లాస్, డిస్కౌంట్ దీని ఇంట్రెస్ట్‌కి సంబంధించినవి కూడా ఇస్తారు. టాక్స్, గూడ్స్ ఇవన్నీ వీటికి సంబంధించింది. ఆల్జీబ్రాకి సంబంధించిన బిట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్‌లో మీకు 5 బిట్స్ అయితే వస్తాయి. వేరియబుల్ అండ్ కాన్స్టెంట్‌కి సంబంధించినవి. ఆల్జీబ్రా ఎక్స్‌ప్రెషన్స్ లా, లీనియర్ ఈక్వేషన్స్, వేరియబుల్ టు వేరియబుల్స్. ఇక జామెట్రీకి సంబంధించింది చూడండి. జామెట్రీలో బేసిక్ జామెట్రీ ఐడియాస్, పాయింట్, లైన్, ట్రయాంగిల్స్‌కి టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్, సర్కిల్ గురించయితే ఇచ్చారు. పెరిమీటర్, ఏరియా, సెక్టార్, మెన్సురేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ట్రిగ్నోమెట్రీ కూడా ఇచ్చారు. ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా మనకి 2 బిట్స్ అయితే వస్తాయి. డేటా హ్యాండ్లింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. డేటా హ్యాండ్లింగ్‌లో కూడా మనకి 2 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ పేపర్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు వీలైతే మీకెవరికైనా ప్రీవియస్ పేపర్ కావాలంటే కామెంట్ చేయండి. ప్రీవియస్ పేపర్ కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. ఫిజికల్ సైన్స్‌లో కూడా చూడండి. మెటీరియల్ అనేదైతే ఇచ్చారో, ఎవాపరేషన్, వెండింగ్, సెడిమెంటేషన్ వీటి గురించయితే ఇస్తారు. గ్యాస్, లిక్విడ్, సాలిడ్స్‌కి సంబంధించిన బిట్స్ అయితే రాసారు. 10 బిట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం మనకి 10 టాపిక్స్ కూడా ఇవ్వడం. మ్యాథ్స్‌లో కూడా 7 టాపిక్స్ అయితే ఇచ్చారు. ప్రతి టాపిక్‌లో మనకి 2 బిట్స్ అయితే మినిమమ్ వస్తాయి. లైట్‌కి సంబంధించిన బిట్స్ అయితే ఉంటాయండి. లైట్‌లో చూడండి. లైట్‌కి సంబంధించినవి కాన్కేవ్ మిర్రర్స్ గురించి కూడా అడుగుతారు. ఒక బిట్ అయితే ఈ కాన్కేవ్ మిర్రర్ దాని గురించయితే వస్తది. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజంకి సంబంధించింది. హీట్‌కి సంబంధించి కూడా బిట్స్ ఎవాపరేషన్ చూసుకోండి. ఎవాపరేషన్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి. సౌండ్‌లో కూడా మనకి బిట్ అయితే వస్తుంది ధ్వని నుంచి. కొలిచే పరికరాలు అడుగుతారు. మోషన్, చేంజెస్, క్లైమాట్ నుంచి కూడా రావడమే జరుగుతుంది. కోలు, పెట్రోల్‌కి సంబంధించినవి. సమ్ న్యాచురల్ సోలార్ సిస్టమ్ గురించి కూడా అడుగుతున్నారు. కెమికల్ రియాక్షన్స్, ఆటమ్. ఇక్కడ బయోసైన్స్‌కి సంబంధించి లివింగ్ ఆర్గానిజం, ఫుడ్ చూడండి. విటమిన్స్ గురించి కూడా అడుగుతారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ వీటి గురించి. లివింగ్ ఆర్గనిజమ్స్ గురించి ఎనిమల్స్, సెల్స్, ప్లాంట్స్‌కి సంబంధించినవి.
బయోడైవర్సిటీకి సంబంధించింది, పొల్యూషన్‌కి సంబంధించి, ఇక సోషల్ చూడండి. సోషల్‌లో జాగ్రఫీకి సంబంధించి మెయిన్ రివర్స్ చూసుకోండి. క్లైమేట్, వెదర్ గురించి, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, మూమెంట్స్, ఎర్త్ సీజన్స్, క్లైమేట్ అండ్ వెదర్, పాపులేషన్ నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుందండి. చూసుకోండి. లిథోస్పియర్, అట్మాస్ఫియర్‌కి సంబంధించి, హైడ్రోస్పియర్ వీటి గురించి కూడా అడుగుతారు. హిస్టరీలో చూడండి. దీంట్లో మనకి జాగ్రఫీలో ఈ టాపిక్స్ నుంచే బిట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ మీరు ఈ ఎవల్యూషన్ చూసుకోండి. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ నుంచి ఖచ్చితంగా వస్తాయి రేఖాంశాలు. మనకి అక్షాంశాలు, రేఖాంశాల గురించి అయితే వస్తున్నాయి. ఈ మ్యాప్ పాయింట్ కూడా చూసుకోండి. వాటర్ రిసోర్స్ మనకి ఇవి స్టేట్‌లో ప్రవహించే నదులు, భారతదేశంలో ప్రవహించే నదులు వీటినైతే చూసుకోండి. వెదర్ కూడా చూసుకోండి. లిథోస్పియర్, అట్మాస్ఫియర్‌కి సంబంధించి వీటి గురించి చూసుకోండి. పాపులేషన్‌లో ఖచ్చితంగా పాపులేషన్ నుంచి బిట్లయితే వస్తాయి. హిస్టరీలో చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అయితే అడుగుతున్నారు. ఎమర్జెన్సీ కింగ్డమ్స్, సింధు నాగరికతల గురించి, మొదటి ప్రపంచ యుద్ధం, మౌర్య ఎంపరర్, మౌర్యుల గురించి, కాకతీయుల గురించి అడుగుతున్నారు. విజయనగరం కింగ్డమ్, ఢిల్లీ సుల్తాన్ల గురించి అడుగుతున్నారు. మొఘల్ ఎంపరర్, బ్రిటిష్ ఎంపరర్, ఫ్రీడమ్ మూవ్‌మెంట్, ఈ విధంగా అయితే ఇవన్నీ అయితే చూసుకోండి. ఉమెన్స్ మూవ్‌మెంట్స్ కూడా అడుగుతున్నారు. యుఎన్ఓ, ఎన్ఏఎం, కార్డ్ వార్ ఇన్ మూవ్‌మెంట్, తెలంగాణ స్టేట్‌కి సంబంధించినవి. పొలిటికల్ సైన్స్‌కి సంబంధించింది చూడండి. పొలిటికల్ సైన్స్‌లో గవర్నమెంట్ ప్రెసిడెంట్స్ అండ్ ఎలక్షన్ ప్రాసెస్, పావర్టీ గురించి కూడా అడుగుతారు. సివిల్ లా, క్రిమినల్ లా, కోర్ట్ ఆఫ్ ది డిస్టెన్స్, హైకోర్టు, మనకి సుప్రీం కోర్టు, లోకల్ కోర్ట్స్ గురించి కూడా అడుగుతారు. ఇక్కడ చూడండి. మనకి 1947 నుంచి 1977 వరకు ప్రొటెక్షన్ యాక్ట్, చైల్డ్ రైట్స్ కూడా అడుగుతున్నారు. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి, ట్రాఫిక్ ఎడ్యుకేషన్‌లో మనకి బిట్లయితే వస్తాయి. చూసుకోండి. ఇండిపెండెంట్ ఇండియా గురించి కూడా మనకి బిట్లయితే వస్తాయి. అంటే ఇక్కడ మనకి ఇండిపెండెంట్ 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సదస్సులు వాటి గురించి, రైట్స్, హక్కుల గురించి అయితే చూసుకోండి. ఆదేశ సూత్రాలు, హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ గురించి అయితే అడుగుతున్నారు. ఎకనామిక్స్‌లో చూడండి. మనీ, బ్యాంకింగ్ నుంచి అయితే వస్తారు. మనకి రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్‌ల గురించి, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ సర్వే సంబంధించి, గవర్నమెంట్ బడ్జెట్, ట్యాక్స్‌కి సంబంధించినవి. టీచింగ్ అప్‌టుడేట్ చూడండి. టీచింగ్ అప్‌టుడేట్‌కి సంబంధించిన లెసన్స్ ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇవి మీరు కాంపిటీషన్ బుక్స్ అయితే ఉంటాయి కదా! వాటిలల్లో అయితే చెక్ చేయండి. వాటిలల్లో అయితే వాటి నుంచే మాక్సిమం బిట్స్ అయితే వస్తాయి. కొన్ని మీకు ఓన్‌గా మీరు చదువుకున్నయి కూడా మీరు ఈజీగా అయితే చేయగలుగుతారు. జనరల్ ఇంగ్లీష్‌లో చూడండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ అయితే ఒకటైతే వస్తుంది. స్పెల్లింగ్, ఆర్టికల్, ప్రపోజిషన్స్, ఇక టెన్సెస్, సబ్జెక్ట్, వర్బ్ అగ్రీమెంట్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, వొకాబులరీ, సినోనిమ్, యాంటోనియం, హోమోనియమ్స్, రీఅరేంజింగ్, జంబ్లింగ్ వర్డ్స్ అయితే ఇస్తారు. ఎర్రర్ కరెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కనెక్టివిటీ అండ్
లింకర్స్ అనేది ఇచ్చారు. ఇవైతే చూసుకోండి 8 టాపిక్స్ నుంచయితే వస్తాయనైతే చెప్తున్నారు. మనకి 20 బిట్స్ దాకా అయితే ఉంది. జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్. జనరల్ నాలెడ్జ్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎన్ఈపీ 2020 గురించి ఇచ్చారు చూడండి. నైబరింగ్ కంట్రీస్ గురించి అడుగుతున్నారు. హ్మ్. కరెంట్ ఈవెంట్స్, గవర్నమెంట్ పాలిసీస్, candid general knowledge of the environmental around him and its application society. ఈ కంప్యూటర్ అప్లికేషన్ గురించి చూడండి. కంప్యూటర్‌లో మనకి టైప్స్ ఆఫ్ మెమరీస్, డివైజెస్, కాంపోనెంట్ కంప్యూటర్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ సంబంధించి డివైస్, వాల్యూస్, టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, ఇంపార్టెన్స్ డిఫరెన్స్ టైప్స్ ఆఫ్ డేటాబేసింగ్, కీస్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ ఈ విధంగా చేస్తారు. ఎంఎస్ ఎక్సెల్ ఇక కీస్ గురించి అయితే అడుగుతారు. ఎంఎస్ పవర్ పాయింట్ ఏ విధంగా చేస్తారు. మెయిల్ బాక్స్, ఇన్బాక్స్, అవుట్‌బాక్స్, స్ స్టార్టింగ్ అండ్ సెర్చింగ్ ఈమెయిల్స్ ఏ విధంగా చేస్తారు. ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం 9 పేపర్స్‌లో అయితే ఉంది. ఇవన్నిటికి మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే 10థ్ వరకైతే ఇచ్చారు. ఈ 10థ్ వరకు అనేది మీరు ఇప్పుడు అన్ని బుక్స్ తెచ్చుకొని అన్ని సబ్జెక్టులు చదవాలంటే మీకు టైం అయితే ఉండదు కాబట్టి, విజేత కాంపిటీషన్ వాళ్ళు అన్నీ కలిపి ఒకటే బుక్‌గా అయితే తయారు చేశారు. ఆ బుక్‌నైతే తీసుకోండి. మీరు దాంట్లో మెయిన్ చదువుకోవాల్సింది మ్యాథ్స్ కష్టమున్న వాళ్ళు, మ్యాథ్స్ అంటే ఈ సబ్జెక్ట్ అనేది టఫ్ ఉందనుకోండి, అప్పుడు సోషల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. బయో సైన్స్ మీద ఫోకస్ చేయండి. ఫిజికల్ సైన్స్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి 20 బిట్స్ అయితే సోషల్‌లో అవుతాయి. సో, బీఏ చేసిన వాళ్ళు సోషల్ మీద, తర్వాత బయో సైన్స్ మీద ఎక్కువ చేయండి. ఫిజిక్స్ మీద కూడా ధ్వని, లైటు ఇలాంటి లెసన్స్ ఉన్నాయి కదా! వాటి మీద కాన్సంట్రేషన్ చేయండి. టీచింగ్ అప్ టు డే మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత ఇంగ్లీష్ కూడా గ్రామరే కాబట్టి గ్రామర్ మీద చేయండి. తర్వాత జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అనేది ఇచ్చారు. మనకి ఎన్‌ఈపీ 2020 గురించి వీటి గురించి ఇవ్వడం అయితే జరిగింది. అవి కూడా ఛానళ్ళలో చాలా ఎడ్యుకేషనల్ పాలిసీస్ గురించి ఉన్నాయి. అవి కూడా చూడండి. బుక్‌లో కూడా మనకి విజేత కాంపిటీషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా మీరు చూసుకోవచ్చు. కంప్యూటర్ అవేర్‌నెస్‌కి సంబంధించి చిన్న క్వెషన్సే ఉంటాయి. ఇది కూడా మీరు ఈజీగా అయితే స్కోర్ అయితే చేసుకోవచ్చు కంప్యూటర్‌ది. ఇక 20 బిట్స్ అయితే వస్తాయి. ఈ 20 ప్లస్ జనరల్ నాలెడ్జ్‌లో ఒక 30 ఇంగ్లీషు, సోషల్ వీటి మీద అయితే ఫోకస్ చేయండి. మీకు మ్యాథ్స్ కష్టం ఉన్నవాళ్ళు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్ ఒక 30 మార్క్స్ ఎళ్ళిపోయినా గానీ మీకు ఇవైతే వచ్చేస్తాయి. మొత్తం మీకు 38 మార్క్స్ పాస్ మార్క్స్. యావరేజ్‌గా 38 మార్క్స్ వస్తే మనము అంటే క్వాలిఫికేషన్ మార్క్స్ అంటే మీకు ర్యాంక్ రావడానికి 38 కంటే బిలో ఉన్నారనుకోండి మీకు ర్యాంక్ అయితే రాదు. 38 కంటే అబోవ్ ఉన్న వాళ్ళకి మంచి ర్యాంక్ అయితే వస్తుంది. మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజ్ అయితే రావడమే జరుగుతుంది కాబట్టి, మీరు మంచిగా స్కోర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. చాలామంది ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలా? తెలుగు మీడియం తీసుకోవాలా? అని అయితే అడుగుతున్నారు. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటదో అదైతే తీసుకోండి. మీరు చదవగలగాలి. రేపు ఎగ్జామ్‌లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోవాలి. వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో మనకి బుక్స్ అయితే దొరుకుతున్నాయి. వాటిని ఐకార్డ్‌లలో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి వాటి లింక్స్. వాటినైతే మీరు పర్చేజ్ చేసి మీరు బుక్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్స్‌కైతే రిప్లై అయితే ఇస్తాము. సి ముందు ప్రీవియస్‌గా వీడియోస్ అయితే 2 అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఆ వీడియోస్ అయితే చూడండి. మీరు ఒకవేళ ప్రీవియస్ పేపర్స్ కావాలి అంటే ఆ ప్రీవియస్ పేపర్స్ కూడా అప్‌లోడ్ చేయమంటే మీరు కామెంట్ చేస్తే దానికి సంబంధించి ఎక్కువ కామెంట్స్ వస్తే ప్రీవియస్ పేపర్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే మనకి ప్రీవియస్ పేపర్స్ చేయడం వలన ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు దాంట్లో ఒక 30% బిట్స్ అయితే రిలేటెడ్‌గా అయితే రావడం అయితే జరుగుతుంది. అందుకనే మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. బుక్‌లో మనకి విజేత కాంపిటీషన్‌లో ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఏ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాడో చూసుకోండి. దానికి తగ్గట్టు మీరు ఆ టాపిక్స్‌ని చదవడానికైతే ట్రై చేయండి. ఇక మ్యాథ్స్‌లో చిన్న చిన్నవి మీరు చేస్తూ ఉంటే అలవాటవుతుంటది. ఇది రేపు టెట్‌లో గూడా మనకి కామన్‌గా ఉన్న టాపిక్సే ఉన్నాయండి. ఇంగ్లీషు కామనే ఉంటుంది. సోషల్ కామనే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ కూడా టెట్‌కి ఉన్న సిలబస్సే మీకు టెట్‌కి కూడా ఇదే విధంగా ఉంటుంది సిలబసు. ఒకవేళ మీకు
టీజీ ఎడ్సెట్ బుక్ దొరకకపోతే టెట్ బుక్ తీసుకున్నా గానీ సరిపోతుంది. టెట్‌లో కూడా ఇవే టాపిక్స్ అయితే ఉంటాయి. మీకు టెట్‌లో ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఉన్నాయి కదా! దీనికి సంబంధించినవి ఎన్‌ఈపీ 2020 ఉంది. 2005 ఉన్నాయి. 2009 ఇలా యాక్ట్స్ కూడా దాంట్లో అయితే ఉంటాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ అయితే చెక్ చేయండి. నేను కూడా ఎవరైనా అడిగితే ప్రీవియస్ పేపర్ అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. మాక్ టెస్ట్ కూడా మనకి వెబ్‌సైట్‌లో పెట్టడం అయితే జరిగింది. ఎవరికైనా మాక్ టెస్ట్ కూడా కావాలి అనంటే మాక్ టెస్ట్‌ని కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. కామెంట్ చేయండి. దానికి తగ్గట్టు నేను మాక్ టెస్ట్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ రెండిటిని కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. ఎక్కువగా కామెంట్స్ వస్తేనే చేస్తాను. లేకపోతే చేయను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఎయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో అనేది కొంచెము ప్రమోట్ అయితే చేస్తుంది యూట్యూబ్. ఇంకొంతమందయితే చూడడానికైతే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూసిన వాళ్ళు. ఇంకా మీరు లైక్ చేస్తే ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీ ముందుకైతే తీసుకొనొస్తాను. థాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.